ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. మరి చక్కని సమయం, శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపడం అనేది ఇది ఎంత అద్భుతం. ఎందుచేతనగా ప్రభు మనకి సమయాన్ని ఇచ్చారు. ఈ సమయాన్ని పోగొట్టుకొని ఎంతో మంది ఎన్నో బలహీనతల్లో ఉన్నారు. ప్రభు అయితే మనకి ఈ చక్కని సమయాన్ని ఇచ్చారు. హల్లెలూయా. అందరి బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. చిన్న పాట పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. వెలుగు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచివేసిన, ఆశలు అనగారిన, మన బ్రతుకు నావ పగిలిన, ఏమైనా ప్రభు మనతో ఉంటే మన జీవితానికి ఒక చక్కని నిరీక్షణ. బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచివేసిన, ఆశలు అనగారిన, బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచివేసిన, ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, అవును యేసయ్యా, చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, అవును ప్రభువా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆశలన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆశ
అలాగే కన్నులు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు. దేవా, నా బలహీనతను చూచి నన్ను స్వస్థపరిచే దేవుడు, నా యొక్క భయాలు చూచి నాకు బలమిచ్చే దేవుడు, నా జీవితంలో వెలుగునిచ్చే దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయిన, అనాథగా మిగిలిన ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు. నేను పోగొట్టుకున్నవన్నీ నువ్వు ఇవ్వగలవు ప్రభువా, అన్నీ ఇస్తావు. నాకు లేనప్పుడు నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నాకు అన్నీ ఇస్తావు ప్రభువా, అంత గొప్ప దేవుడు. యేసయ్య నామములోనే గొప్ప కార్యములు జరుగును, యేసయ్య నామములోనే అద్భుతాలు జరుగును. ప్రభువా, నాయన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, నేను ఎన్నో కొదువులతో నీ సన్నిధికి వస్తే ఆ కొదువులన్నీ తీర్చు ప్రభువా. దీవెనల వర్షం కురిపించండి అయ్యా. మీరే తోడై నీడే అంటే తోడై సహాయకుడుగా ఉండండి అయ్యా. ఏ వాక్యం బోధించాలో తండ్రి అయ్యా, నైనా మా మాటలు మరుగుపరిచి, మా స్వరాన్ని మరుగుపరిచి దైవికమైన స్వరముతో మాట్లాడండి అయ్యా. నాకు సహాయము కావాలయ్యా, పరిశుద్ధాత్మని సహాయము నాకు దయచేయండి ప్రభువా. పరలోకము నుండి మీ యొక్క స్వరము వినబడడానికి కృప దయచేయండి. ఎంతమంది అయితే దేవుని వాక్యాలు వింటూ ఉన్నారు, లైవ్ ద్వారా వింటూ ఉన్న వారిని, అలాగే మందిరంలో వింటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ఈ ప్రార్థనని మీ వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామములో అందరికీ నా వందనాలండి. మరి ఈరోజు దీవెన రక్షణ కూటము దీపికను దీవెనగా మార్చిన దేవుడు. హల్లెలూయా. నీటి బాప్తిసం పొందిన తర్వాత రక్షణ కూడిక తప్పనిసరిగా ఆ రక్షణ కూడిక పెట్టుకోవాలి. చంటి పిల్లలకు మొదటి పుట్టినరోజు మనం ఎలాగైతే చేస్తామో, యేసుక్రీస్తు ప్రభునందు మరలా జన్మించిన వారికి కూడా ఆ విధంగానే జరిగించాలి కూడిక. హల్లెలూయా. ఎందుచేతనగా నువ్వు నూతనమైన జన్మలోకి వచ్చావు కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించుట అది ఎంతో
మంచిది. హల్లెలూయా. మరి దేవుడు మనందరినీ దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి కృపమణి గారి కోసం చెప్పాలంటే కనుక ఆమె కోసం ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా ఒక మంచి విశ్వాసగా ఆ బిడ్డ పరిశుద్ధ ప్రార్థన మందిరంలో మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు 2018 సంవత్సరం నుండి. హల్లెలూయా. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో వారి జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు ఎన్నో జరిపించాడు. దేవుడు వారి స్థితిని మార్చాడు, వారి గతిని మార్చాడు, వారి పిల్లల్ని దీవెనకరంగా ఉంచాడు, బిడ్డలకు కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఇలాంటి గొప్ప కార్యాలెన్నో వారి జీవితంలో దేవుడు జరిగించాడు. ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేదు. హల్లెలూయా. మనం ఎవరు కూడా దేవుని రుణం అయితే తీర్చుకోలేము. మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే అది ఎంతో మంచిది. హల్లెలూయా. ప్రభు మన జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలు ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించాడు. హల్లెలూయా. అయితే మందిరంలో ఎప్పుడు కూడా ఈరోజు వాక్యాంశం ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత గురించి మీకు వివరించడం జరిగింది. అయితే ఈ రోజు వాక్యాంశం ఏంటంటే నిత్య జీవము. నీటి బాప్తిస్మం పొందిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుడు చక్కని వాక్యం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా ఎవరైతే నీటి బాప్తిస్మం పొందుతారో, నమ్మి యేసుక్రీస్తు ప్రభునందు నమ్మి రక్షింపబడిన వాడు ఆ నీటి బాప్తిస్మం పొందుతాడు. ముందు రక్షణ, తర్వాత నీటి బాప్తిస్మము పొందుతారు. హల్లెలూయా. ఆ నీటి బాప్తిస్మం పొందిన వారంట నశించిపోరు. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాం. నశించిపోరు. హల్లెలూయా. నీటి బాప్తిస్మం పొందిన వారు నశించిపోరు. ఆ వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చాలమ్మా, దేవుడంట లోకమును ఎంతగానో ప్రేమించాడట. హల్లెలూయా. లోకములో ఉన్నవారు మనమే కదండి. మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్న మనలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను నువ్వు అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నశింపక అంటే వాళ్ళు మరణించిన ఈ లోకంలో దేవుని రాజ్యంలో మరణ జీవాన్ని పోసుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే చనిపోతారో వాళ్ళు దేవుని రాజ్యంలో మరణ నిత్య జీవాన్ని పొందుతారు. ఎవరు పొందుతారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అద్వితీయ కుమారునిగా నువ్వు అంగీకరించినప్పుడు. ఎందుకు నువ్వు అంగీకరించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు లోకమును ఎంతగానో ప్రేమించాడని నిన్ను నన్ను ప్రేమించి ఆయన పసిబాలుడిగా పుట్టి తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరణ త్యాగము చేయకపోతే గనక పరలోక రాజ్యానికి నువ్వు అర్హత పొందలేవు. ఆయన మరణ త్యాగము ద్వారానే నువ్వు పరలోక రాజ్యానికి అర్హత పొందుతావు. అయితే పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే నీకు ఒక టికెట్ ఉండాలి. అదే నీటి బాప్తిస్మము. హల్లెలూయా. ఎవరి రక్షణ వారిదే, ఎవరి నీటి బాప్తిస్మము వారిదే. హల్లెలూయా. అయితే నువ్వు నీటి బాప్తిస్మం పొందడం ద్వారా మొదటగా నువ్వు పొందేది ఏంటంటే నశించిపోవు. హల్లెలూయా. అంటే నీకు నాశనము లేదు. ఎప్పుడు కూడా నీ జీవితానికి మేలే, నీ జీవితానికి నాశనము లేదు. అందరూ శ్రద్ధగా వినాలి. నాశనం అనేది నీ జీవితానికి లేదు. నువ్వు నశించిపోకుండా ఉంటావు కాబట్టి నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి నిన్ను నీటి బాప్తిస్మంలోకి నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో నరరూపధారిగా ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటించడానికి ముందు నీటి బాప్తిస్మం పొందాడు యోహాను చేత. హల్లెలూయా. ఆయన నీటి బాప్తిస్మం పొందిన తర్వాతే సువార్త ప్రకటించాడు. ఎందుచేతనగా నువ్వు ఎక్కడికైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు అడుగుతారు, నువ్వు రక్షింపబడ్డావా, నీటి బాప్తిస్మం నువ్వు పొందావా అని అడుగుతారు. అప్పుడు మన దగ్గర జవాబు ఉండాలి. మనం ఎదుటి వారికి మీరు రక్షింపబడాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమన్నా నువ్వు మారావా అని అడుగుతారు. అప్పుడు మనం ఏమన్నాలంటే మేము మారామండి, మేము యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాం అని చెప్పాలి.
అలా చెప్పాలంటే నీకు నీటి బాప్తిస్మము అనుభవం ఉండాలి. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి ముందు నీటి బాప్తిసం పొందుకొని వెళ్ళారు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నీటి బాప్తిసం పొందుతారో వారు నశించిపోరు. రెండవదిగా అంత్య దినమున వారు లేపబడతారు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపెదను. కుమారుని చూచి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు విశ్వసించి ఆయన యందు విశ్వాసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటని నా తండ్రి చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం. మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగకపోతే ఇది దేవుని చిత్తం కాదేమో అంటాం. అయితే ఒక కార్యం నీ జీవితంలో జరగడం దేవుని చిత్తం. ఆ కార్యం ఏంటంటే నిత్య జీవం నీకు ఇవ్వడం. హల్లెలూయా. అది దేవుని చిత్తం. నీవు దేవుని చిత్తం లేదేమో అని అనకూడదు దానికి. ఎందుకు చేతనగా నువ్వు నీటి బాప్తిసం పొందడం అన్నది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. నీకు నిత్య జీవం ఇవ్వడం అన్నది దేవుని చిత్తం. నీటి బాప్తిసం పొందిన వారు మొదటిగా నశించిపోరు. రెండవదిగా అంత్య దినమున వారు లేపబడతారు. దీవెన నీటి బాప్తిసం పొందింది తన జీవితంలో నశించిపోదు. అలాగే అంత్య దినమున పరలోక రాజ్యానికి తాను లేపబడుతుంది. హల్లెలూయా. అంటే ఆమె విడువబడదు. ఇక్కడ ఆమె విడువబడదు, ఆమె లేపబడుతుంది. హల్లెలూయా. ఎందుకు లేపబడుతుందంటే వారు కుమారుని యందు విశ్వాసం ఉంచారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకుడు అని దేవుణ్ణి ఒప్పుకున్నారు కాబట్టి. హల్లెలూయా. మూడవదిగా జీవాహారము తినేదరు. హల్లెలూయా. మొదటిది ఏంటంటే చెప్పాలి నశించిపో. రెండోది అంత్య దినమున లేపబడతారు. మూడోది ఈ లోకంలో ఉన్నప్పుడు జీవాహారము తింటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము రక్తము తాగడానికి వారికి అర్హత అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. చాలమ్మా. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిసం పొందిన వారు మొదటిగా నశించిపోరు. రెండవదిగా అంత్య దినమున లేపబడతారు. మూడవదిగా జీవాహారము తినేదరు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం మాట్లాడమని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థన 3 గంటలు, మధ్యాహ్నము 2 గంటలు ఏకనాటిగా ప్రార్థన చేశాను. ఎందుకు చేస్తాననగా కృపమణి గారికి ఈరోజు అసలు హెల్త్ బాగాలేదు. భయంకరమైన వామిటింగ్స్ అయ్యి ఆమె చాలా బలహీన పడిపోయారు. బలహీన పడినప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మాయి ఎత్తినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అమ్మకి అసలు బాగాలేదండి అని. బాగాలేనప్పుడు వెంటనే నేను ఏం చేశానంటే గబ్బగబ్బా నేను కొద్దిగా అన్నం తినేసి నేను నా ప్రార్థనా గదికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నువ్వు ఆమెను లేవనెత్తు ప్రభా, నువ్వు ఆమెను లేవనెత్తు. ఈ రోజు వారి కూడుకుంది కదా ప్రభా, నువ్వు లేవనెత్తు ప్రభా అని 2 గంటల సేపు ఏకతాటిగా ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు నేను వెంటనే దేవుడిని అన్నాను, ప్రభా నేను ప్రార్థన చేశాను, ఇక్కడి నుంచి లేవకముందే నేను ఆమెకు ఫోన్ చేస్తాను, ఆమె బాగుంది అని నాకు చెప్పాలి అని వెంటనే ఆమెకు ఫోన్ చేశాను. ఆమె అన్నారు, అమ్మా నేను చాలా బాగున్నాను, సాయంత్రం తొందరగా ప్రభు సన్నిధికి వస్తాను అని. హల్లెలూయా. వెంటనే దేవునితో అన్నాను, ప్రభా నువ్వు నాకు జవాబు ఇచ్చావు, నువ్వు వాక్యాన్ని ప్రభా అన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇంత బలమైన వాక్యం చెప్పడం చాలా కష్టం, ఇది వెతకడమే కష్టం. హల్లెలూయా. మరి చక్కని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనం భుజించేలా చేస్తున్నాడు. ఆయన అన్నాడు కదా జీవాహారము నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు, నీటి బాప్తిసం పొందినప్పుడు నువ్వు నశించిపోవు. రెండవదిగా అంత్య దినమున ప్రభు నిన్ను లేపుతాడు. మూడవదిగా జీవాహారము తినేదవు. హల్లెలూయా. జీవాహారము దేవుడిచ్చే ఆహారం. ఆయన అంటున్నాడు జీవాహారము నేనే. హల్లెలూయా. ఒక మాట చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అత్యదినమున నేను వానిని లేపదెను. చాలమ్మా. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని శరీరము తిని ఆయన రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా.
క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా అనిపించుకొని నువ్వు తిరుగుతూ ఉన్నావు. నీవు దేవుని బిడ్డగా అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలంటే నీటి బాప్తిస్మము అనుభవము నీకు ఉండాల్సిందే. హల్లెలూయా. ఎప్పుడైతే నీటి బాప్తిస్మము నీకు ఉన్నదో ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రభు బల కార్యక్రమంలో నువ్వు పాలు పొందుకుంటావో అంచె దినమున నిన్ను లేపుతాడు ఆయన. హల్లెలూయా. ఒక గుర్తది, నిన్ను లేపడానికి ఒక గుర్తది. చూడండి, ఐగుప్తు దేశం మీదకి ఒక సంహార దూతను పంపించినప్పుడు అక్కడ దేవుడు ఒక గుర్తును పెట్టారు. గొర్రెపిల్ల రక్తము ఒక గుర్తుంది గడపకి. ఆ గడపగా గుర్తున్నప్పుడు సంహార దూత ఆ గుర్తున్న ఇంట్లోకి వెళ్ళేది కాదు, వారిని దాటిపోయి ఆ గుర్తు లేని ఇంటికి వెళ్ళి వాళ్ళని హతము చేసింది. హల్లెలూయా. ఐగుప్తు తొలిచూలు పిల్లలందరూ హతమైపోయారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఒక గుర్తెట్టుకున్నారు గొర్రెపిల్ల రక్తముతో. ఆ గుర్తున్న ఇంటికి మాత్రం సంహార దూత రాలేదు, మిగతా ఇంటికి మాత్రం శాపం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకులుగా అంగీకరించి నీటి బాప్తిస్మం అన్నది నీకు ఒక గుర్తు. హల్లెలూయా. నీకు ఆ గుర్తున్నప్పుడు అంచె దినమున నీ గుర్తును బట్టి నువ్వు లేపబడతావు. హల్లెలూయా. ఒకటి, నువ్వు నశించిపోవు. రెండవదిగా అంచె దినమున లేపబడతావు. మూడవదిగా జీవాహారము తింటావు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. మొదటిగా నశించిపోవు, అంచె దినమున లేపబడతావు, జీవాహారం తింటావు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఎవరు నిత్య జీవం పొందుకుంటారు. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా మనము నీటి బాప్తిస్మం పొందిన వారు నిత్య జీవం పొందుకుంటారు అనుకున్నాం. అనుకోవడం కాదు, చెప్పాడు దేవుడు, వాక్యంలో ఉండదు నిత్య జీవం పొందుతారని. అయితే ఎవరు నిత్య జీవం పొందుతారంటే, ఒకవేళ నువ్వు నీటి బాప్తిస్మం పొందేసి యేసుక్రీస్తు ప్రభువారి రక్త మాంసాల్లో నువ్వు పాలు పొందుకుంటూ నీలో సత్క్రియ లేకపోతే నువ్వు నిత్య జీవాన్ని చూడవు. హల్లెలూయా. నీటి బాప్తిస్మం పొందేసాం, సన్నిధికి రావు, సన్నిధికి సమయానికి రావు, సన్నిధికి రావు. తర్వాత ఆయన రక్త మాంసాల్లో పాల్గొనవు. తర్వాత నువ్వు ఎవరికీ సువార్త చేయు, అనేక మందికి నీ సాక్ష్యాన్ని వెల్లడించావు. ఒక బొమ్మ లాంటి జీవితం నీది. నీలో సత్క్రియ లేకపోతే నువ్వు ఎత్తబడవు. హల్లెలూయా. రక్షణ పొందినప్పటికీ, నీటి బాప్తిస్మం పొందినప్పటికీ నీలో సత్క్రియ, ప్రార్థన ఉండాలి, వాక్య జీవితం ఉండాలి, నీ నోటి మాట మారిపోవాలి, నీ జీవితం. అందుకే ఎవరైనా కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటే మేము చెబుతాం వాక్యం ద్వారా, జాగ్రత్త సుమా, జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటామంటే సత్క్రియ లేకపోతే నువ్వు ఎత్తబడవు. హల్లెలూయా. చూడండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. చాలా సత్క్రియను అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. హల్లెలూయా. వినండి, నా వైపు చూడండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఒకవేళ నువ్వు నీటి బాప్తిస్మం పొందావు, నీలో సత్క్రియ లేకపోతే నువ్వు ఎత్తబడవంట, విడవబడతావు. ఎందుకు చేతనగా ప్రభు అంటాడు, నువ్వు నీటి బాప్తిస్మం పొందావు కానీ నీలో నాకు నచ్చిన గుణాలు లేవు. హల్లెలూయా. నాకు ఇష్టమైన లక్షణాలు నీలో లేకపోతే నీకు సత్క్రియ లేనట్టే. స్వామి గారని ఒక దైవజనుడు చెప్పాడు. ఏంటంటే ఒక అమ్మ, ఆ అమ్మాయి దేవుడి సన్నిధికి వచ్చి దేవానికి స్తోత్రం హల్లెలూయా అని పాటలు పాడుతుంది. ఇంటికి వెళ్ళి నానా బూతులు మాట్లాడుతుంది. సత్క్రియ ఉన్నట్ట లేనట్టే కదండి. భర్తకు లోబడని జీవితం, కుటుంబంలో లోబడనన్నది ప్రవర్తన, సత్క్రియ ఉన్నట్ట లేనట్టు. ఒక క్రైస్తవురాలు ప్రభువునందు నిద్రిస్తే దీని పేడ వదిలింది అంటే సత్క్రియ ఉన్నట్ట. లేదంటే ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో నిద్రిస్తే ఇతని పేడ వదిలింది అంటే సత్క్రియ ఉన్నట్ట లేదు. మనము బాధపడాలి. ప్రార్థనా పరురాల్ని దూరం చేసుకున్నామయ్యా, ప్రార్థనా పరుణ్ణి దూరం చేసుకున్నాం అని మనం బాధపడితే దేవునికి నచ్చే బిడ్డవుడు, నీలో సత్క్రియ ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. సత్క్రియ లేకపోతే గనక దేవుని రాజ్యాన్ని నువ్వు చూడమని అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇది దేవుని మాట. నీ సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి
నిత్య జీవం. ఎవరికి ఇస్తారైనా? మహిమ, ఘనత, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము వచ్చును. హల్లెలూయా. ఈ వాక్యము శ్రద్ధగా వినాలి. మహిమ, ఘనత, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము వచ్చును. దేవుని మహిమను, దేవుని ఘనతను, అక్షయతను వెతకాలి. నువ్వు వెతకాల్సిన అవి ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ వచనంలో, అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతాను, తట్టుడి మీకు తీయబడను. నువ్వేం అడుగుతున్నావు? ఆశీర్వాదాలే అడుగుతావు. ఏం వెతుకుతావు? బంగళాలే వెతుకుతావు. నీకేం కావాలి? మంచి ఆశీర్వాదమే కట్టాలి. అయితే ప్రభు అంటాడు నీకు అన్ని ఇస్తాడు ఆయన, నువ్వు అడిగేవన్నీ ఇస్తాడు ఆయన. అయితే నువ్వు పరలోక రాజ్యానికి ఎత్తబడాలంటే సక్రియ, హల్లెలూయా, సక్రియ ఉండాలి. నీ చూపు సరిగా ఉండాలి, మాట సరిగా ఉండాలి, ప్రవర్తన సరిగా ఉండాలి. సక్రియ కలిగి ఉంటేనే నీవు దేవుని రాజ్యాన్ని చూస్తావు. హల్లెలూయా. ఇవాళ మధ్యాహ్నం నేను ఎవరితోనైనా మాట్లాడేసాను అనుకోండి, దాని తర్వాత ప్రార్థన చేసి నా తప్పు ఒప్పుకుంటాను. యేసయ్య పాదాల చెంత నేను కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఏంటంటే, సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పదో అని. అప్పుడు వెంటనే ఆ మాటను పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాను. నాకు చాలా నీరసంగా ఉంది. ఎందుకంటే రాత్రి ఇంచుమించు 2 అయింది మేము పడుకునేసరికి. మరలా ఉదయకాలం ముందు లేచిపోయి 1 గంట ప్రార్థన చేశాను. మరలా నా పనులన్నీ చక్కబెట్టుకొని మధ్యాహ్నం తింటున్నాను, ఇంకా గొంతులో ఉండగానే ప్రార్థనలో కూర్చున్నాను. ఇలా ప్రార్థన చేస్తా ఉంటే ప్రభుకి నచ్చి, సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పగా అని మాట్లాడితే ఒక చిన్న మాట, నా ఇంటి పనులన్నీ కూడా ఆ మాటను నా బుర్రలో పెట్టుకుని నేను చేసేసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో, సక్రియ నీలో ఉందా లేదా. ఈ వాక్యము తెలియక నేను రక్షణ పొందాను, నీటి బాప్తిజం పొందాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకునే భ్రమలో ఉంటారు అందరూ. సక్రియ లేకపోతే రాజ్యానికి వెళ్ళలేరట. సక్రియ అంటే నీ మాట బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ జీవితం బాగుండాలి. ఇదిగో నా కొడుకు రక్షింపబడిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు అని నువ్వు అనుకుంటున్నావు. నీ కొడుకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏ ప్రదేశాల్లో తిరుగుతున్నాడో నీకు తెలియదు. రక్షణ పొందితే వెళ్ళిపోడు. నీ కొడుకు సక్రియ సరిగ్గా ఉండాలి. హల్లెలూయా. నీ కుమార్తె సక్రియ సరిగ్గా ఉండాలి. హల్లెలూయా. దీవెనకు అదే చెప్పాం మేము. నువ్వు నీటి బాప్తిజం పొందుతానంటున్నావు, పొందిన తర్వాత నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవునికి నచ్చవు. నీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఇలాంటి ఆటలేమి సాగవనే యవనస్తులు నీటి బాప్తిజానికి రానంటారు. ఎందుకంటే లోకం అంటే ఇష్టపడ్డ వాళ్ళు నీటి బాప్తిజంలోకి అడుగు పెట్టలేరు. హల్లెలూయా. నీ సక్రియ సరిగ్గా ఉండాలి. ఎవరు నిత్య జీవం పొందుతారంటే, మొదటిగా సక్రియ ఉండాలి, రెండవది కనికరింపబడాలి. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినై నా యందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని. ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారు? అర్థమవుతుందమ్మా? ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారంటే, నువ్వు నీటి బాప్తిజం పొందినా, యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో పాలు పొందినా, నీలో సక్రియ లేకపోతే నిత్య జీవం చూడవు. నీలో సక్రియ ఉండాలి. రెండోదిగా నువ్వు కనికరింపబడాలి. మనమంట ప్రధాన పాపి. అర్థమవుతుందండి? ప్రధాన పాపి. యేసుక్రీస్తు ప్రభు వారు దైవజనులతో అంటాడు, ఆయన ఉన్నదంటగా వాక్యం బోధించు, నీ సొంత మాటలు ఎట్టావా తొంతానంటాడు ఆయన. హల్లెలూయా. నీ సొంత మాటలు ఎట్టావా ఊరుకోను అంటాడు. మాకు ఎలా తెలిసిపోద్దంటే, పరిశుద్ధాత్మ మాటలు ఉండవు, ఇంకా లోకం మాటలు ఏదో చెప్తా ఉంటాయి. దేవుని ఆత్మ ఎగిరిపోతాయి. మామూలుగా మాట్లాడటమే. దేవుని ఆత్మ ఉన్న చోట మనము కనికరింపబడుతూ ఉంటాం. హల్లెలూయా. ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. ప్రభు మనలను కనికరించాలి. కృపమణి గారిని ప్రభు చూచి కనికరపడాలి. దీవెనను ప్రభు చూసి, జయరాజు గారిని ప్రభు చూసి
మీరు నీటి బాప్తిజం పొందారు, మీ కుటుంబంలో 3. నీటి బాప్తిజం పొందిన వారు మీలో సత్క్రియ లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడరు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి క్రమముగా, ప్రతి ప్రార్థనకు క్రమముగా రావాలి. అలాగే చెడు వాటి వైపు వెళ్ళకూడదు. ధూమపానం, మద్యపానం కానీ, లేదంటే స్నేహితులు సరిగ్గా మంచి స్నేహితులు ఉండాలి, మంచి కుటుంబాలు ఉండాలి. ఇలా ఉంటేనే సత్క్రియ. ఒకవేళ ఇలా లేకపోతే పరలోక రాజ్యాన్ని చూడరు. హల్లెలూయా. పరలోక రాజ్యము, నిత్య జీవము చూడాలంటే సత్క్రియ ఉండాల్సిందే. హల్లెలూయా. రెండవదిగా మీరు కనికరింపబడాలి. మరి జయరాజు గారు, కృపామణి గారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి గురించి మేము చేసిన ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, ఎంతో ప్రార్థన ఉంది. దేవుడు కనికరించి కుటుంబాన్ని పట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టుకొని దేవుడు నిలబెట్టాడు. అంటే కనికరం పొందుకున్నారు, ఆ కనికరములోనే ఉండాలి, తప్పిపోకూడదు. హల్లెలూయా. దేవుని కనికరములోనే ఉండాలి. ఆయన కనికరిస్తాడంటే ఎప్పుడు కనికరిస్తాడు? నీలో సత్క్రియ ఉంటాయి. ఆ సత్క్రియ నుంచి మనం బయటకి రాకూడదు. హల్లెలూయా. మూడవదిగా మేలుకొందురు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని నీటి బాప్తిస్మము ద్వారా సొంత రక్షకులుగా అంగీకరించిన వారు మొదటిగా నశించిపోరు, రెండోదిగా అంత్య దినమున లేపబడతారు, మూడవదిగా జీవాహారం యేసుక్రీస్తు వారి రక్త మాంసాలు పూజిస్తారు. ఈ 3 అయినాయి. తర్వాత ఎవరు నిత్య జీవాన్ని పొందుతారంటే నీలో సత్క్రియ ఉండాలి, మొదటిది. రెండవది ఏంటంటే కనికరింపబడాలి. మూడవది ఏంటంటే మేలుకొందురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 744వ పేజ్. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాజంలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. చాలా కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలవుటకు, నిశ్చయముగా హేయులవుటకు మేలుకొందురు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమయంలో నువ్వు మేలుకొంటావు. అంటే ఒకవేళ దేవుడి రాకడ వచ్చే సమయానికి మనం భూమి మీద లేకుండా చనిపోయి ఉంటే కనుక, అప్పుడు దేవుడు వచ్చే రాకడ సమయానికి సమాధుల్లో ఉన్న మనము లేపబడతాం. హల్లెలూయా. అన్నిటికీ అదృష్టం లేదు, మనకు ఉండే. అర్థమవుతుందండి? సమాధుల్లో ఉన్నవారు కళ్ళు తెరుస్తారు. ఏ సమాధిలో ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే కళ్ళు ఇలా చూస్తారు. మేలుకొందురు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని వాక్యము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం. అందరూ లేపబడుతుంటే కొందరు నిత్య జీవం పొందడానికి, కొందరు నిందల పాలవుటకు, నిశ్చయముగా హేయులవుటకు మేలుకొందురు. హల్లెలూయా. ఈ ప్రవక్తల సరిగ్గా ఉంటే కనుక నువ్వు నిందల పాలవుతావా? నిందల పాలవుతావమ్మా? అవ్వో. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నువ్వు నిందల పాలవకూడదు. ఈ లోకంలో యేసుక్రీస్తును నమ్ముకున్నావు, నేను నిన్ను విడిచిపెట్టేస్తాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇలాంటి నిందలేస్తే పడు, తప్పులేదు, నువ్వు ప్రభుని నమ్ముకో. అయితే ప్రభువే నిన్ను నిందల పాలు చేయకూడదు. హల్లెలూయా. ఆయన నిందల పాలు చేయకూడదంటే ఈ లోకంలో నీకు వచ్చిన నిందలు సహించు, తప్పేం లేదు. నీ రక్షణను ఎవరైనా ఆటంకపరిస్తే నిందల పాలు చేస్తే పడు, తప్పేముంది? ఆ నింద పర్లేదు నీకు. కానీ ఒకవేళ అనుకోని విధంగా నువ్వు మరణిస్తే, దేవుని రాజ్యానికి వెళ్లకుండా ఉంటే, నువ్వు ఆయన రాకడ సమయంలో ఒకవేళ మేలుకుంటే ఎక్కడికి వెళ్తావు? నిందల పాలవడానికి తప్ప దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేవు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు వాక్యం ఏంటంటే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆ బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎవరు నిత్య జీవం పొందుతారంటే సత్క్రియ ఉండాలి, రెండవదిగా కనికరింపబడాలి, మూడవదిగా మేలుకొందురు. మేలుకొందురు. తర్వాత ఇంకొక మాట, ఎవరు మేలుకొంటారు? ఎవరు మేలుకొంటారు? ఎవరు నిత్య జీవానికి వెళ్తారు? మేలుకున్న తర్వాత ఎవరు నిత్య జీవానికి వెళ్తారంటే, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరు ఉంటేనే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో, మొదటి వచనంలో, అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. హల్లెలూయా. గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. హల్లెలూయా.
ఒకవేళ కనుక నీ పేరు లేకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడు. అందుకే నీటి బాప్తిస్మం అప్పుడు అమ్మా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది అని చెప్తాం. నీ పేరు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏంటంటే గొర్రె పిల్ల జీవ గ్రంథములో నీ పేరు రాయబడాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే రాయిలో ప్రవేశించురు గాని నిర్దిష్టమైన చాలమ్మా. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు పేరు ఎంతమంది పేరు నమోదైంది? ఒకవేళ నమోదైంది, నీలో సత్క్రియ లేకపోతే వెళ్ళావు, కనికరింపబడకపోతే వెళ్ళావు. నువ్వు మేలుకోవాలి. హల్లెలూయా. ఈ వాక్యము నాకేలే, నేను లేచిపోతాను, నా పద్ధతి బాగుందని అనుకుంటున్నావేమో. నీ పద్ధతి బాగోకే దేవుడి వాక్యాన్ని చూపించాడు. హల్లెలూయా. మనలో మార్పు రావాలి. ఎప్పటికప్పుడు మన పెదవులు కాల్చబడాలి. ప్రార్థన ఒక్కటే మన పెదవులు కాలుస్తుంది, మన హృదయాన్ని దహింప చేస్తుంది. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడిన రీతిగా ఎవరైతే గొర్రె పిల్ల జీవ గ్రంథం నందు వారి పేరు రాయబడుతుందో వారే ప్రవేశిస్తారు. హల్లెలూయా. వారు ప్రవేశిస్తారు. మరి రాయబడిన వారి గతి ఏంటి? ఎవరు రాయబడిన వారి గతి ఏంటి? అది చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనాను జీవ గ్రంథమునందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. చాలమ్మా. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వాళ్ళు అగ్నిగుండంలో పడవేస్తారు. నాగమణి నా దగ్గరికి వచ్చింది, ఇల్లు అమ్ముడైపోతే పొందుతానండి రక్షణ. నువ్వు రక్షణ పొందకుండా పని అవ్వదు, ముందు రక్షణ పొందు అన్నావు నిన్న. హల్లెలూయా. దానికన్నా, నీ ఇంటి కన్నా, నీ ఆస్తి కన్నా, నీ బిడ్డల కన్నా, నీ కుటుంబం కన్నా, నీ ఆయుష్ కన్నా గొప్పది జీవ గ్రంథంలో నీ పేరు రాయబడే రక్షణ. హల్లెలూయా. ఒక్కవేళ రాయబడకపోతే అగ్నిగుండంలో పాలు పొందుకునే వారిగా ఉంటారు. హల్లెలూయా. సీఎం జగన్ గారంట విగ్రహారాధన వైపు పెడుతున్నాను, దేవుని రాజ్యంలో నేను పాలు పొందుకోనేమో, నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో, నా కోసం క్షమించండి అని ప్రార్థనలు చేయించారు. హల్లెలూయా. ప్రార్థనలు చేయించారంట. నాకు మెసేజ్ వచ్చింది, షేర్ చేసుకుంటా వస్తే మాకు వచ్చింది పాస్టర్ ఫెలోషిప్ నుంచి. ఆయన గురించి ప్రార్థన చేయండి, దేవుడు క్షమించలాగనా అని. చూడండి, దేవుడు క్షమించాలి, దేవుడు కనికరించాలి, నీలో సత్క్రియ ఉండాలి. హల్లెలూయా. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు పేరు లేకపోతే కనుక వారు అగ్నిగుండం పాలవుతారు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉందంటే నువ్వు అదృష్టవంతురాలివి. ఎంతమంది ప్రజలుండగా దేవుడు నిన్ను పిలిచాడు. చూడండి, ఈ సంవత్సరం కొంతమందిని రక్షణ పొందు అని పిలిచాడంటే ఆయన దేవాది దేవుడు పిలిచాడంటే ఆ పిలుపు చిన్నగా చూడకు. నువ్వు నీ జీవితంలో ముందర ఏం జరగబోతుందో నీకు తెలియదు. ఇదే నీకు అనుకూల సమయం ఆయన పిలిచేశాడు. హల్లెలూయా. నీ బ్రతుకు ఎలా ఉంటుందో నీకు తెలియదు, రేపు ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఈ రోజే అనుకూల సమయం. ఆయన పిలుపు విని అంగీకరించిన వారు నిత్య జీవం చూస్తారు. ఆయన పిలుపు విని నిరాకరించిన వారు అగ్నిగుండంలో పాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఈ వాక్యం అంతా కూడా మనం చదివితేనండి జీవితంలో దేని మీద ఉండదు, దేవుని పని తప్ప. దేని మీద ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దేని మీద ఉండదు. ప్రభువా నాకు నిజంగా మధ్యాహ్నం నుంచి నా భయం ఏంటంటే నాలో సత్క్రియ ఉందా ప్రభా, ఇదే అనుకుంటున్నాను నేను. దేవా నన్ను క్షమించు, ఒక తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు, సత్క్రియ ఈ ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు వాక్యము నిత్య జీవం, నశించిపోవు. హల్లెలూయా. ఎవరైతే నీటి బాప్తిసం పొందుతారో వారు నశించిపోరు. రెండోదిగా అంచెతెరమున లేపబడతారు. మూడోదిగా జీవాహారము నేనే అన్నాడు. ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము తాగుతారు, తింటారు. హల్లెలూయా. అంటే మనం దేవుని రాకడ మన బ్రతుకున్నంత వరకు ఈ పని చేయాల్సిందే. అందుకే చూడండి, మొదటి ఆదివారం ఎవరు పోగొట్టుకోరు, దేవుని సన్నిధిలో గడపాల్సిందే. రెండవదిగా ఎవరు నిత్య జీవం పొందుకుంటారు? ఎవరంటే నువ్వు నీటి బాప్తిసం పొందినప్పటికీ నీలో సత్క్రియ ఉండాలి. నీలో ఏముండాలి? సత్క్రియ ఉండాలి. రెండవది నువ్వు కనికరింపబడాలి. అప్పుడు మేలుకొంటావు. హల్లెలూయా. ఎప్పుడు మేలుకొంటావు? నువ్వు చనిపోయిన తర్వాత మళ్ళా చూస్తావు ప్రపంచాన్ని. హల్లెలూయా. మూడవదిగా ఎవరు నిత్య జీవంలోకి వెళ్తారంటే గొర్రె పిల్ల జీవ
గ్రంథమందు నీ పేరు రాయబడితేనే నువ్వు పరలోక రాజ్యాన్ని చూస్తావు. ఎవరు దేవుని రాజ్యాన్ని చూడరంటే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు నీ పేరు లేకపోతే కనుక నీవు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేయండి. దేవా, ఈ రోజు నువ్వు నాతోనే మాట్లాడావు. నా బంధువుల కోసము, నా యొక్క చుట్టుపక్కల వారి కోసము నిత్య జీవాన్ని వదులుకుంటున్నాను. మనం ఎంత వెర్రోళ్ళం అండి, ఎంత పిచ్చోళ్ళు, ఎంత భయంకరమైన స్థితి. పక్కోడు కోసం మన నిత్య జీవం వదులుకోవడమా? దేవా, నేను నిత్య జీవంలో ఉంటానయ్యా, నా పేరు రాయి ప్రభా, నేను నా పేరు రాసుకుంటాను, నేను నిత్య జీవంలో ఉంటాను ప్రభా, నేను అడుగు వేస్తాను ప్రభా, నా జీవితాన్ని మార్చుకుంటానని కన్నీటి ప్రార్థన ఉండాలి. ఒకవేళ నీటి బాప్తిసం పొందిన వారు మీకు గ్యారెంటీ లేదండి, మేము కంపల్సరీ వెళ్ళిపోతామని అనుకోకల్లా. నాలో సక్రియ పెట్టు ప్రభా, నేను నీకు ఇష్టమైన వారిగా నేను ఉండాలి ప్రభా. నా మాట మార్చు, నా నడక మార్చు, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా బ్రతుకును మార్చు ప్రభా. నేను జాగ్రత్తగా జీవించడం నాకు నేర్పు ప్రభా. నేను సక్రియ ఉండి కనికరింపబడాలి ప్రభా, నేను లేపబడాలి. హల్లెలూయా. చూడండి, దేవుని రాకడ వచ్చేసిందంట. నీటి బాప్తిజం పొందిన వాళ్ళు విలువబడితే వాళ్ళకి ఎంత భయం వేస్తుందండి, ఎంత భయం వేస్తుంది. ఇదేంటి, నేను నీటి బాప్తిజం పొందేశాను, నేను లేపబడలేదేంటి అని భయం వేస్తుందా? ఎందుకు నీకు లేపబడలేదు? నీలో సక్రియ లేక. హల్లెలూయా. ప్రభువా, నాకు సక్రియ ప్రభా అని ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటావు. దేవుని రాకడకి మనం సిద్ధపడాలి. మన పరదేశం ఈ లోక యాత్రను ముగించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక సిద్ధపాటు మనకి ఉండాలి. దీవెనకు చక్కగా దేవుడు నీటి బాప్తిస అనుభవాన్ని ఇచ్చాడు. ఈ రోజు వారు దేవునికి కృతజ్ఞతగా ఈ గుడికి ఏర్పాటు చేశారు. చక్కని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు దీవింపబడతారు, ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడతారు. ప్రతి ఆదివారం సమయానికి రండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతి కూటానికి రండి. ఇది చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. మన జీవితానికి గ్యారెంటీ లేదు. మనము జాగ్రత్తగా ఉంటే మనము దేవుని రాజ్యాన్ని చూస్తాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రములయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. నువ్వు మమ్మల్ని విడువని ఎడబాయిని దేవుడు, మాట్లాడే దేవుడు ప్రభా, రక్షించే దేవుడు ప్రభా. అయ్యా ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వోన్నతమైన స్థానములలో నివసింపదగిన దేవుడు, రాజుల రాజువు నాయన, ప్రభులకు ప్రభుడు. నీ రాజ్యమును చూడాలి తండ్రి మా కన్నులు. అందరూ అనండి మాట, ప్రభువా మా కన్నులు నీ రాజ్యమును చూడాలి, మా పాదములు నీ రాజ్యములో అడుగు పెట్టాలి ప్రభా. మేము నీ తేజస్సులో బ్రతకాలి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. బిడ్డలన్న ప్రతి మాట నెరవేర్చయ్యా మా జీవితాలు ప్రభా, నీ రాజ్యము చూడడానికి. అయ్యా ప్రభా, నీ రాజ్యములో మేము అడుగు పెట్టడానికి. సూర్య చంద్రులు అక్కడ ఉండరు, దేవుడే వెలుగై ఉండును. ఆ వెలుగులో మేము ప్రవేశించడానికి ప్రభా, నీ ఎంటునైనా విశ్వసించి ప్రభా, అయ్యా నిన్ను స్తుతించడానికి గొప్ప ధన్యత ఇవ్వండి. ఇదిగో పరలోక పట్టణము ఎంత సుందరముగా ఉన్నదో, ఆహా పరలోక పట్టణము ఎంత అందముగా ఉన్నదో, ఎంత బాగుందో. ఆ యొక్క బంగారు వీధులు, ఆ స్ఫటికము వంటి సముద్రము ఎంత దీవెనకరంగా ఉన్నదో. ఈనాటి పరలోక రాజ్యంను చూడడానికి నా కన్నులు ఎంత ధన్యమైనయో, నా పాదములు ఎంత ధన్యమైనవో అని దేవుని కీర్తించే రోజు వస్తుంది. ఆ రోజున నీ పరిస్థితి ఏంటి? ఎత్తబడతావా, విడువబడతావా? దేవా, ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచండి అయ్యా. మీరే మాకు తోడే నీడే అండే కోడే సహాయకుడిగా ఉండండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.